జయ గణపతి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మన జయనామ గుణ సంకీర్తన భాగస్వాములు యావత్ మంది దత్త భక్తులు, అమ్మ భక్తులు, ఈశ్వర భక్తులు, ఆ రాధేకృష్ణ భక్తులు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ కూడా చక్కగా మంగళప్రదంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందదాయకంగా కుటుంబం అంతా ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అని మనస్ఫూర్తిగా సమస్త గురుమండలిని కోరుకుంటూ మన జయనామగుణ సంకీర్తనలో శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క పూజ, దేవతార్చన, నామగుణ సంకీర్తన ఎలా చేసేవారో అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని దృశ్యమానకంగా కంటి నిండా చూడగలగాలి. హృదయాంతరాల్లోంచి ఆ భక్తి భావన పెళ్ళుబీకాలి అని ఒకే ఒక సత్సంకల్పంతో శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, మన అవతారమూర్తి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క అనుగ్రహమే ఈరోజు మన ఈ సత్సంగము. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు చేసే పూజ చూడవలసినటువంటి ఒక అపూర్వ దృశ్యంట. దాన్ని చూసిన వారు అంటే ఏంటి, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు దేవతార్చన చేస్తున్న సమయంలో చూసిన వారందరూ కూడా మంత్రముగ్ధులైపోయేవారట. ఇక ఆయన కీర్తనలు భక్తి భావంతో హృదయం పెళ్ళుబూకుతూ ఉండగా గంధర్వులు సైతం అసూయపరులయ్యే విధంగా మధుర కంఠంతో ఆధ్యాత్మతం చెంది ఆయన పాడేవారు. ఒక్కసారి ఎవరైనా వింటే ఎన్నడూ మరవలేకపోయేవారట. అంతేకాకుండా శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు యొక్క మధుర కంఠంతో వచ్చినటువంటి ఆ కీర్తనలకు సంగీత విద్వాంసుల యొక్క కృత్రిమ ఆలాపనలేవి ఉండేవి కావుట. కానీ ఆ కీర్తనలలో భావంతో వారు సంపూర్ణంగా తన్మయులై విశుద్ధ రాగ తాళ లయబద్ధంగా ఆ భావాలను యథాతథంగా తమ మధుర కంఠంతో గానం చేస్తూ ఉంటే అవి వినేవారి హృదయాంతరాలలోకి చొచ్చుకుపోయి రూప భావ తరంగాలను మేల్కొల్పేవిట. భావం ఒక్కటే సంగీతానికి ప్రాణము అనే సంగతి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క కీర్తనల్లో కనిపించేదిట. ఇది వింటూ ఉంటే, ఈ సత్సంగం చేస్తూ ఉంటే మన అవతారమూర్తి పరమ పూజ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్త అప్పాజీ వారిది కూడా గుర్తొస్తుంది. అంటే దీన్ని బట్టి మన అవతారమూర్తి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, మన అవతార్ అవధూత పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్త అప్పాజీ వారు వేరు కాదు అని తెలుస్తోంది. వారెప్పుడు కూడా భావం ఒక్కటే సంగీతానికి ప్రాణం అనే సంగతి వారి కీర్తనలో కనిపించేది. అలాగే తాళం లయ విశుద్ధంగా లేకపోతే ఆ భావము చక్కగా అభివ్యక్తం కాజాలదు అనే సంగతి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారట. మరి మన దత్తప్పాజీ కానీ, మన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు కానీ వారి కీర్తనలు, ఆ భజన్స్ అంత మధురంగా ఉండటానికి కారణం ఏమిటి? పాడేటప్పుడు ఆ కీర్తన లేక ఆ పాటల భావంలో వారు ఎంత తన్మయులైపోయేవారంటే, ఎవరు? మన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అప్పట్లో, దత్తప్పాజీ ఇప్పట్లో. ఇతరుల మెప్పును పొందటానికి పాడుతున్నామనే స్పృహ వారి నుండి పూర్తిగా తొలగిపోయేది. ఆ కీర్తన చేస్తున్నప్పుడల్లా శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, మన దత్తప్పాజీ తన్మయులయ్యే వారిని మరెవ్వరిని కూడా, అంటే అంత తన్మయత్వం చెందే వారిని మన జీవితంలో చూడలేమేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఇలా అంటూ ఉంటారట, భావకులైన గొప్ప గాయకులు సైతం శ్రోతల నుంచి ఏ కొంచెమైనా ప్రశంస పొందాలని అనుకుంటారు. కానీ మన గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు యొక్క పాటలు విని ముగ్ధులై ఎవరైనా వారిని ప్రశంసిస్తే ఈ వ్యక్తి పాటలోని భావాన్నే ప్రశంసిస్తున్నాడు, ఈ వ్యక్తి పాటలోని భావాన్నే ప్రశంసిస్తున్నాడు, కానీ నిజంగా ఆ గొప్పతనంలో బిందు మాత్రమైనా నాకు చెందదు అని వాస్తవికంగానే వారెప్పుడూ అనుకుంటూ ఉండేవారట. ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు.
అంతేకాకుండా మన హృదయ్ చెప్తూ ఉండేవారట, ఆ కాలంలో భక్తి గీతాలు పాడుతూ 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 శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు కన్నీళ్లతో వారి వక్షస్థలమంతా తడిసిపోయేదిట. పూజ చేస్తున్నప్పుడు ఎంత తన్మయులై చేసేవారంటే ఆ చోటికి అప్పుడు ఎవరైనా వచ్చినా లేదా దగ్గరకు వచ్చి మాట్లాడినా వినబడేది కాదుట. అంతేకాదు హృదయాన్నయ్య ఈ విషయం కూడా చెప్పుకుంటూ వచ్చారు. కరన్యాసాలు, అంగన్యాసము మొదలైన పూజా విధులు నిర్వర్తించేటప్పుడు ఆయా మంత్రవర్ణాలు తమ దేహంలో ఉజ్వల కాంతితో ప్రత్యక్షమవుతూ ఉండడము తమ కళ్ళతో నిజంగానే చూసేవారమని, ఇది మన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల శరీరం పైన చూసేవారిమి అని హృదయతో పాటు అక్కడున్న భక్తులు కూడా చెప్తూ ఉండేవారట. ఒక్కొక్క పారి కుండలిని శక్తి సర్పాకృతితో సుషుమ్న మార్గం ద్వారా సహస్రానికి ఎక్కడము, అలా ఎక్కుతున్నప్పుడు శరీరంలోని ఏ ఏ అంగాలను ఆ శక్తి విడిచిపోతోందో ఆయా అంగాలు తక్షణం స్పందనారహితలై మృతప్రాయంగా అవడము మన రామకృష్ణ పరమహంస మహారాజులే కాదు అందరూ కూడా యథార్థంగా చూసేవారట. అంతేకాకుండా ఒక్కొక్క పారి మన అవతారమూర్తి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు వారి యొక్క పూజా పద్ధతిని అనుసరించి రం ఇతి జలధారాయాం వహిని ప్రాకారాం విచింత్య అంటే రం అనే బీజమంత్రాన్ని ఉచ్చరిస్తూ నలుదిక్కుల నీళ్లను చిలుకరిస్తూ చేస్తున్నటువంటి క్రియ అలా భావిస్తూ చేస్తూ ఉండేవారట శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. అంటే దుర్భేద్యమైన అగ్నికుడ్యం పూజా స్థలాన్ని చుట్టి అన్ని విఘ్నాల నుండి ఆ స్థలాన్ని రక్షిస్తుంది అని అర్థం. అలా వారు ఆ క్రియ చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అలా చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే శతజిహ్వాలతో విస్తరిస్తున్న అగ్ని ప్రాకారము తమను పూజాస్థలాన్ని చుట్టుముట్టి అన్ని విధాలైన విఘ్నాల నుండి రక్షిస్తూ ఉండడం దర్శించేవారట. పూజా సమయంలో శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క తేజోమయ శరీరాన్ని, తన్మయత్వాన్ని చూసిన ఇతరులందరూ కూడా శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు సాక్షాత్తు నారాయణుడే మానవ శరీరాన్ని దల్చి పూజ చేయడానికి కూర్చున్నట్లుగా అనిపిస్తోంది అని పరస్పరం చెప్పుకునేవారట. మన అవతారమూర్తి దత్తప్పజీ కూడా శరన్నవరాత్రుల్లో అమ్మవారే అప్పాజీయే అమ్మ అనేటువంటి భావన మనకి పరస్పరం మాట్లాడుకోవటమే కాదు చూసి అనుభవించడం కూడా జరిగింది కదా. దీన్ని బట్టి ఈ సత్సంగంలో మనమందరం తెలుసుకోవాల్సింది క్రమంగా మనం పూజ చేసే సమయంలో శ్రద్ధ పెట్టి చేస్తే నిష్ఠ కూడా పెరుగుతుంది. ఏదైతేనేమి ఇలాంటి నిష్ఠ, భగవద్భక్తి, వ్యాకులత చూస్తున్న సాధారణ భక్తజనులు వారి వైపు ఆకర్షితులయ్యారన్న విషయాన్ని మనకిప్పుడు స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు, గ్రహిస్తున్నాం కూడా. కానీ సాధారణంగా లోకులు ఏ మార్గంలో వెళ్తూ ఉంటారో ఆ మార్గాన్ని వదిలి ఎవరైనా మరో కొత్త మార్గంలోకి వెళ్తే లేదా భిన్న రీతిలో మరేదైనా చేస్తే జనసామాన్యము అతన్ని మొదట్లో వెర్రివాడి కింద జమ కడుతుంది, ఎగతాళి కూడా చేస్తుంది. అయితే ఆ వ్యక్తి దృఢ సంకల్పంతో దీక్షగా తన గమ్యం వైపు ప్రగతి సాధిస్తూ పోతే లోకుల అభిప్రాయం కూడా తదనుగుణంగా మారుతూ వస్తుంది. వారిలో ఆ వ్యక్తి పట్ల భక్తి గౌరవాలు కూడా పెంపొందుతాయి అని శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారట.